వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షార్థి లెర్నింగ్ అప్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మార్నింగ్ వీడియో చేయడం అయితే జరిగింది కదా. అదే తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి రీవెరిఫికేషన్ కోడ్ అయితే రావట్లేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో రీవెరిఫికేషన్ కోడ్ రాకపోవడానికి కారణాలు అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి, మీరు ఒకసారి మీ యొక్క ఏదైతే అప్లికేషన్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒకసారి మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో ఒకసారి మీ మెసేజ్ వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్పటికి కూడా మెసేజ్ రాలేదు అని అంటే మాత్రం, సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, నేనైతే ఇప్పుడు నెంబర్ అయితే మీకు ఇస్తాను. సో ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సో ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్ 040 సంథింగ్ 24655027 అనే నెంబర్, అదేవిధంగా ఇక్కడ ఈ నెంబర్. సో ఈ 2 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్కి కొంతమందికి రాకపోతే ఈ నెంబర్స్కి కాల్ చేశారు. సో ఈ యొక్క నెంబర్స్ అనేవి ప్రాబ్లం ఏంటంటే తొందరగా లిఫ్ట్ చేయరనమాట. సో మీరు ట్రై చేస్తూ ఉండాల్సిందే ఈ నెంబర్స్కి. ఒక 2 టైమ్స్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు అట్లా అనుకోవద్దు. సో లాస్ట్ ఇయర్ అయితే మంచి సబ్స్క్రైబర్స్తో పాటు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. సో కొంతమంది ప్రాబ్లం కూడా నేను వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అట్లా వాళ్ళు ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నారు. ఏముండదు, వాళ్ళకు కాల్ లిఫ్ట్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పలానా ఇయర్ ఇలా చెప్పి మాకు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకుంటే మాకు ఈ యొక్క కోడ్ అనేది రావట్లేదు అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి మీకు మెసేజ్ అయితే సెండ్ చేస్తారనమాట ఈ యొక్క కోడ్. లేకపోతే మీ యొక్క మెయిల్ ఐడి కానీ మీ మొబైల్ నెంబర్ తీసుకొని ఆ యొక్క డౌన్లోడ్ చేసిన ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి, ఈరోజు సండే కదా. సో మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ చేసి నిన్న రిలీజ్ అయింది మనకి ఇవి. సో మనకి ఈ యొక్క ఫుల్ యాక్సెస్ అనేది ఇంకా ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళకైతే లేదనమాట. సో జస్ట్ మార్క్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ యొక్క కోడ్ రావాలంటే సో ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయండి. సో 2 డేస్ వెయిట్ చేయడం అంటే కష్టమే, ఎందుకంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. సో ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే ఉద్దేశంతో ఉంటారు. అదేవిధంగా కొంతమంది సప్లై రాయకుండా సప్లై రాయకుండా ఉంటే సరిపోయిద్ది, ఈ రీవెరిఫికేషన్ మార్క్స్ పెరుగుతాయి కదా అనే ఉద్దేశంతో ఉంటారు చాలామంది. సో అందుకని మ్యాక్సిమం రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ట్రై చేయండి. ఇన్ కేస్ రేపు మార్నింగ్ కూడా కోడ్ రాకపోతే మాత్రం ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లం అయితే చెప్పండి. వాళ్ళు అయితే కోడ్ అయితే మీకు ఇస్తారు. ఇంకొక వే కూడా ఉంది మనకి. సో మీకు దగ్గరలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ఆఫీస్ అని ఉంటుంది, రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ అని. ఆర్ఐఓ ఆఫీస్కి వెళ్తే ఇట్లా పలానా రీవెరిఫికేషన్కి అప్లై చేసామండి, మాకు ఇలా కోడ్ రాలేదంటే వాళ్ళే అక్కడ మీకు మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి కాపీస్ అనేవి మీకు అక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట నన్ను అడిగితే మాత్రం. సో లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలానే చేశారు. సో ఫస్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేసు టోల్ ఫ్రీ నెంబర్ కలవకపోతే మాత్రం ఈ యొక్క TSBI ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ఉంటుంది కదా రీజనల్గా, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్కి. సో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ పేరు ఇట్లా చెప్తే రీవెరిఫికేషన్ పెట్టుకున్నామని సో వాళ్ళైతే మీకు డౌన్లోడ్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మార్క్స్ ఎందుకు చేంజ్ అవ్వలేదో నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఈ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.